మా ప్రతినిధి రవి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ ఏరియాలోనే ఉన్నారు. సో రవిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. రవి, లైవ్ విజువల్స్ మాకు కనిపిస్తున్నాయి. అధికారులంతా నేతలంతా కూడా ఆయన రిసీవ్ చేసుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము. ఏరియల్ సర్వే చాలాసేపు చేసినట్టుంది. అండ్ ఎంతసేపు అక్కడ ఉండే అవకాశం ఉంది? ఇవాళ ఎజెండా ఏం పెట్టుకున్నారు? ఎవరెవరితో మీటింగ్లో కూర్చోబోతున్నారు? ఏం జరుగుతుంది? మీ దగ్గర ఏమన్నా డేటా ఏమిటి? అంటే పూర్తిగా కూడా ఈ రోజంతా కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పనులకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి హెలికాప్టర్ లో అమరావతి నుంచి వచ్చిన చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా మొత్తం కూడా అన్నింటిని కూడా పరిశీలించారు. ఎందుకంటే అటు తూర్పుగోదావరి జిల్లా వైపు పవర్ ప్రాజెక్ట్ ఉంటుంది, అదేవిధంగా ఆ కెనాల్ కు సంబంధించిన పనులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అదేవిధంగా కాపర్ డ్యాములు, ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యాము, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్కు సంబంధించిన ఏరియా, స్పిల్ వ్యూ ప్రాంతం, ఏదైతే ఈ మొత్తం అన్ని గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 ఏరియాలు వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించి హెలిప్యాడ్ కు చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ హిల్ వ్యూ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలను మనం విజువల్స్ లో చూస్తున్నాం. హిల్ వ్యూ వద్ద అధికారులు, అదేవిధంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఘన స్వాగతం పలికిన తర్వాత హిల్ వ్యూ వద్దకు చేరుకున్నారు. ఇరిగేషన్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఎంపీలు, మొత్తం 2 కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ హిల్ వ్యూ నుంచి పోలవరం స్పిల్వే ప్రాంతాన్ని, అదేవిధంగా ఈ మొత్తం ఏరియాని, గోదావరి డైవర్షన్ ప్రాంతాన్ని కూడా మొత్తం చూసిన తర్వాత ఆయన ప్రత్యేక వాహనంలో కాన్వాయ్ తోటి ప్రతి వర్క్ ను కూడా, ఏదైతే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా చేపట్టిన ప్రతి వర్క్ ను కూడా ప్రత్యక్షంగా కూడా పరిశీలిస్తారు. దానికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి. స్పిల్వే మీద కూడా ఒక పాయింట్ ఏర్పాటు చేశారు, గ్యాప్ 3లో పాయింట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా బండ్ ఏదైతే ఉందో ఆ బండ్ కుంగిపోయినటువంటి ఆ బండ్ దగ్గర కూడా ఒక పాయింట్ ని ఏర్పాటు చేశారు. వాటిని చూసుకుంటూ గోదావరిలో ఉన్నటువంటి కాపర్ డ్యాములు, 2 కాపర్ డ్యాములు మీదుగా అటువైపు పవర్ ప్రాజెక్ట్ వైపు కూడా, తూర్పుగోదావరి జిల్లా వైపు ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ వైపు కూడా వెళ్తారు. ఆ పనులన్నీ కూడా పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు వాటికి సంబంధించి గ్రాఫులు కావచ్చు, చిత్రపటాలు కావచ్చు, పనుల పురోగతికి సంబంధించి వీటన్నింటినీ కూడా అక్కడ ప్రతి చోట కూడా ఏర్పాటు చేశారు. వాటిని చూసి అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని మొత్తం చూసిన తర్వాత మళ్ళీ తిరిగి మీటింగ్ హాల్ కు చేరుకుంటారు. మీటింగ్ హాల్ చేరుకుని అధికారులతోటి ప్రత్యక్షంగా కూడా దీనిపైన నివేదిక తీసుకుంటారు. ప్రతి పనికి సంబంధించి ఏ పని ఎప్పటివరకు ఎంత పర్సెంటేజ్ 2014 నుంచి 2019 వరకు పూర్తయింది, 2019 నుంచి 2024 వరకు కూడా ఏ వర్కులు చేపట్టారు, ఆ వర్కుల పురోగతికి సంబంధించిన అంశాలు ఏంటి, అదేవిధంగా జాప్యానికి గల కారణాలు ఏంటి, నిధులకు సంబంధించిన అంశాలు ఏంటి, ఇప్పుడు ఆ టాస్క్ ఏంటి అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటిది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా పూర్తిగా కూడా ప్రతి సోమవారం పోలవరం పేరుతోటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సోమవారం కూడా అమరావతి నుంచి అక్కడి నుంచి కూడా లైవ్ లో దృశ్యాలను, ఇక్కడ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏరియాలో ఉన్న దృశ్యాలను చూస్తూ అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. దాంతో పాటు ప్రతి నెల కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడికి వచ్చి ఆ నెలలో జరిగినటువంటి పురోగతి పైన, దానికి సంబంధించి జరుగుతున్న వర్కుల పైన, అధికారులకు ఎదురవుతున్నటువంటి సవాళ్లు, దీనికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నిటిపైన క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని తర్వాత 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం మారడంతో ఇక్కడ 2022లో వచ్చినటువంటి వరదలు, ఆ వరదల నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్, దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా తీవ్రమైన చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. గడిచిన 5 సంవత్సరాలుగా కూడా అటు వైసీపీకి, అదేవిధంగా టీడీపీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇరిగేషన్ శాఖ మంత్రి అమ్మడి రాంబాబు కావచ్చు, అంతకుముందు నుండి అనిల్ కుమార్ కావచ్చు, దీనికి సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడానికి కారణాలపైన పూర్తిగా కూడా వాళ్ళు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. టీడీపీకి సంబంధించి గతంలో జరిగిన పొరపాట్ల వల్ల, ఈ విధంగా అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ విధంగా జరిగినాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఎందుకు వరదల సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో, వరదల సమయంలో సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ విధమైన పరిస్థితి వచ్చింది టీడీపీ చెప్పుకుంటూ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పుడు కీలక స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఒక అధికారులతోటి చర్చించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సవాలు ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన డిజైన్లు కావచ్చు, ప్రస్తుతం
తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, ప్రభుత్వం ముందున్న అంటే అధికారుల ముందున్నటువంటి ఒక కీలకమైన అంశంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి నిధులు ఏ విధంగా రాబట్టుకోవాలి, ఆ నిధులకు సంబంధించి ఎంత మొత్తం ఖర్చు అవుద్ది, డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ పూర్తిగా చేపట్టాలని చెప్పి గతంలోనే అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఎంతవరకు వచ్చినాయి, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం అంతా సిడబ్ల్యూసీ నుంచి ఏ విధంగా అనుమతులు ఇప్పటివరకు కూడా వచ్చినాయనే విషయాలపైన అధికారులు చంద్రబాబు నాయుడుకి వివరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిపైన పూర్తిగా కూడా ఈ పోలవరం ప్రాజెక్టును రానున్న రోజుల్లో పూర్తి చేయాలనేటువంటి అంశంతో లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో దానిపైన అధికారులు కూడా పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గైడెన్స్ తగిన ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే హిల్ వ్యూ పాయింట్ నుంచి చంద్రబాబు నాయుడు ప్రత్యేక వాహనంలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ఒకసారి విజువల్ లో చూడొచ్చు. రవి మంత్రి నిమ్మల కనిపిస్తున్నారు, ఇంకా చాలా మంది ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన నేతలు కనిపిస్తున్నారు. ఎవరెవరు వచ్చారు? మీరు అక్కడే ఉన్నారు కదా, ఎవరిని గమనించారు? మొత్తం అందరూ ఉభయ గోదావరి జిల్లాకి, ప్రధానంగా అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు, శాసనసభ్యులందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఎంపీ వచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా దెందులూరు నుంచి చంద్రబాబు ప్రభాకర్, అదేవిధంగా మొత్తం జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు, ఆయనకి స్వాగతం పలికారు. వీరందరూ కూడా ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కూడా వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి కాన్వాయ్లో ఉండి మొత్తం పనులను పరిశీలించేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే కాన్వాయ్ కూడా ప్రారంభమై బయలుదేరిపోతా ఉంది. ఆ పనులు పరిశీలించిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ ఇక్కడ మీటింగ్ హాల్కి చేరుకొని మీటింగ్ హాల్ నుంచి కూడా మీటింగ్ హాల్లో అధికారులతోటి సమీక్షా సమావేశం జరిపే అవకాశాలు, సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత ఈవినింగ్ అధికారులతో రివ్యూ తర్వాత ఈవినింగ్ మొత్తం దానిపైన సమగ్రంగా కూడా కూలంకషంగా కూడా చంద్రబాబు నాయుడు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రవి. సో